ప్రతి ఒక్కటి కూడా ఇంటికి ఇవన్నీ అంశాలన్నిటిని కూడా చూసి నిర్మాణం చేసినటువంటిదే అది అద్భుతమైనటువంటి నిలయము. ఆనందమైన నిలయము. అలాగే సంపూర్ణ వాస్తుతో కూడుకున్నటువంటి అద్భుత కట్టడము అని కూడా పిలవడం జరుగుతుంది. అది ఎన్నో వందల సంవత్సరాలు కూడా యోగాన్ని ప్రసాదిస్తుందన్నమాట. అయితే ఇందులో మనకు వాస్తు యొక్క శాస్త్ర ప్రకారంగా నక్షత్రాన్ని ఎలా చూసుకోవాలి, అది యజమానికి ఎలా ఉపయోగపడుతుంది. అయితే మనం కట్టేటువంటి ఇంటికి కొలతలతోటి మనం నిర్మాణం చేసేటప్పుడు ఆ కొలతల ప్రకారంగా మనము నక్షత్రాన్ని కూడా తెలుసుకోవచ్చు. దాన్ని ఆ యొక్క తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాన్ని కలుపుకొని మనము గుణించి భాగించడాల వల్ల వచ్చేటువంటి సంఖ్య ప్రకారంగానే మనకు నక్షత్రం 27 నక్షత్రాల్లో ఆ యొక్క నక్షత్ర యొక్క ఫలితం అనేది ఉంటుంది. అయితే ఈ నక్షత్రము ఏ నక్షత్రం అయితే ఇంటికి బాగుంటుంది, ఏ నక్షత్రం అయితే బాగుండదు అన్నది మనకు ఆ యొక్క వాస్తు ప్రకారంగా నిర్ధారించడం జరుగుతుంది. నక్షత్రాలు కూడా 27 నక్షత్రాలను ఏదైనా పర్వాలేదు అన్నట్టయితే అది చాలా తప్పు. అందులో కొన్ని నక్షత్రాలు మంచి యోగాన్ని కలగచేస్తాయి, కొన్ని నక్షత్రాలు చెడును కలగచేస్తాయి. కాబట్టి అందులో శుభ నక్షత్రం మనకు ఆ సంఖ్య ప్రకారంగా మనం ఆ ఆయం ప్రకారంగా కొలతల ప్రకారం మనం చేసేటప్పుడు నక్షత్రము మంచి నక్షత్రమే వచ్చిందనుకోండి, పర్వాలేదు, బాగుంటుంది. అయితే ఇక్కడ ఇంటికే చూసుకోకుండా ఎవరు ఆ స్థలాన్ని కొన్నారో, ఎవరి పేరుతో అయితే మనం ఆ ఇంటిని వాళ్ళ పేరు మీద నిర్మాణం చేస్తున్నామో, కడుతున్నామో, వాళ్ళ యొక్క జన్మ నక్షత్రం కావాలి. అంటే వాళ్ళ జన్మించినటువంటి సమయం, జన్మ నక్షత్రం అనేది కరెక్ట్గా ఇంటి నక్షత్రానికి ఈ జన్మ నక్షత్రానికి పొంతన చూసుకోవాలి. దాన్ని మనకు నక్షత్ర యొక్క తారాబలం. ఇక్కడ నక్షత్రం వచ్చేటప్పటికి ఇల్లు స్వాతి నక్షత్రం లేదనుకోండి, ఇంటి యజమాని అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్ర జాతకుడికి ఇటు స్వాతి నక్షత్రం అనుకూలంగానే ఉంటుంది. ఇక్కడ మనకు ప్రధానంగా మనకు ఇదే నక్షత్రాలే కాకుండా అందులో ఏ నక్షత్రం వచ్చిందో ఆ నక్షత్రాన్ని బట్టి ఇంటి యజమానికి నక్షత్రాన్ని చూసుకోవాలి. అప్పుడు ఇద్దరికి కూడా నక్షత్ర పొంతన బాగా సరిపోయిందనుకోండి, ఆ ఇంట్లో అతను కూర్చొని సంపాదిస్తాడు. ప్రతి విషయం కూడాను ఇంట్లో కూర్చొనే మొత్తం బయట జీవితం అనే చక్రాన్నంతా కూడా నడిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ నక్షత్ర యొక్క పొంతన, గ్రహ పొంతన, అలాగే ఆయము, అలాగే తేదీ, వారము అన్నీ కూడా అనుకూలమైనటువంటి వాటి నిర్మాణం చేస్తున్నారు. కాబట్టి దానికి తోడు ఈ యొక్క నక్షత్ర మైత్రి బాగుంది కాబట్టి ఆ ఇంటికి అతనికి ఒక తీరని అనుబంధం ఏర్పడుతుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే అతను ఆ ఇంట్లో చాలా మనశ్శాంతిగా ఉంటాడు, చాలా సంతోషంగా ఉంటాడు, ఒక ప్రశాంతంగా ఉంటాడు. ప్రపంచమంతా మునిగిపోతున్న చూద్దాంలే దేవుడున్నాడు అన్న ఒక నమ్మకంతో అతను ఆ ఇంట్లో ఉండగలడు. అంతేకాకుండా ఆ ఇంట్లోనే కూర్చొని అతను బయట అనేక వ్యాపారాలన్నింటినీ కూడా సాగించగలడు. అంటే 10 మందిని మెయింటైన్ చేస్తూ, లేదా ఒక ఫోన్ ద్వారా అయినా సరే బయట ప్రపంచాన్నంతా కూడా ఫోన్ ద్వారానే నడిపించగలడు. తను ఇంట్లోనే కూర్చొని ప్రతిదీ కూడా చేయించగలడు. అతను చేయకపోయినా చేయించగలడు. అలా ఉంటుందన్నమాట. అతను బయటికి వెళ్ళాడనుకోండి, బయట అంతా తనకు బాగుండదు. బయటంతా విసుగ్గాను, అనేక విధాలు కూడా చికాకుగాను ఉంటుంది. అదే ఇంటికి ఎప్పుడు పోదాము అనిపిస్తూ ఉంటుంది. ఇంటికి వెళ్తే తనకు ఒక మనశ్శాంతి కలుగుతుంది. కాబట్టి ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలి అని తనకు అనిపిస్తూ ఉంటుంది. అదే ఇంటికి వచ్చాడనుకోండి, బయటికి వెళ్ళాలంటే వెళ్ళబుద్ధి కాదు. ఎందుకంటే ఇంట్లో సంతోషము, ప్రశాంతత, మనశ్శాంతి, టైం అనేది తెలియకుండానే గడిచిపోతుంది. అతని వ్యాపార వ్యవహారాలన్నీ కూడాను బయట చక్కగా పని వాళ్ళ చేత చేయించుకుంటున్నాడు. కాబట్టి కూర్చొనే అనేక వ్యాపారాలను ఇంట్లో కూర్చొనే వ్యాపారాలు చేయించగలడనమాట. ఈ విధంగా తను ఆ యొక్క నక్షత్ర అనుకూలత, ఆ యొక్క నక్షత్ర పొంతన,
నక్షత్రం మైత్రి అన్నీ కూడాను అనుకూలమైనటువంటిగా ఉండడం వల్ల ఆ నిర్మాణం చేయడం వల్ల ఆ ఇంట్లో అతను ఏకచక్రాధిపతిగా జీవించగలడు. అనేక విధాల ప్రశాంతంగా మనశ్శాంతితో కూడుకొని ఆ యొక్క నిర్మాణం చేయించడం అనేది జరిగింది కాబట్టి అతను ప్రశాంతంగా జీవించడానికి మంచి అవకాశం ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు.